అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అసలైన తీర్పు. రచన కొత్తపల్లి రవికుమార్ గారు. ఇందాక లాయర్ గారు వచ్చారు. రేపు కేసు వాయిదా ఉందని గుర్తు చేయడానికి వచ్చారట. మీరు లేరని చెప్పాను. వీలుంటే వచ్చాక ఒకసారి ఫోన్ చేయమని చెప్పారు అని చెప్పింది రాజేశ్వరి అప్పుడే వచ్చిన సుందర్రావుతో. వెంటనే సుందర్రావు లాయర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాడు. ఏమన్నారండి లాయర్ గారు అని అడిగింది రాజేశ్వరి. ఏముంది, నీకు చెప్పిందే మళ్ళీ నాకు చెప్పాడు. మనిద్దరినీ 10 గంటలకల్లా కోర్టుకు రమ్మన్నాడు. పిల్లలకి పంచిన లెక్కలన్నీ ఒక్కటి కూడా మర్చిపోకుండా రాసుకురమ్మన్నాడు. అది సరే గాని లాయర్ గారు వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు సుందర్రావు. ఎవరూ రాలేదు, కానీ లాయర్ గారు వెళ్ళిపోతుండగా కృష్ణమూర్తి గారు వచ్చారు. ఎవరు ఏంటి అని ఆరా తీస్తే కేసు విషయం చెప్పాను అని చెప్పింది రాజేశ్వరి. విని ఏమన్నారు అని అడిగాడు సుందర్రావు. కొడుకుల మీద కేసులు వేయటం గురించి గురువుగారిని ఒకసారి ఆలోచించుకోమనండి. ఇప్పటికే మిమ్మల్ని వృద్ధాశ్రమానికి చేర్చారు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, జాగ్రత్త అని చెప్పారని చెప్పింది రాజేశ్వరి. ఇది విన్న సుందర్రావు ఆలోచనలో పడ్డాడు. సుందర్రావు స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు. తన జాగ్రత్తతో, తెలివితో తన జీతంలో కొంచెం కొంచెం కూడబెట్టి రిటైర్మెంట్ టైంకి ఏ స్కూల్ టీచర్ సంపాదించనంత సంపాదించాడు. అనవసరమైన ఖర్చులకి ఏ రోజూ వెళ్ళలేదు. 2 కొడుకుల్ని బాగా చదివించి మంచి ప్రయోజకుల్ని చేశాడు. మంచి స్టేటస్ ఉన్న సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాడు. ఎప్పుడో పోయిన తర్వాత తన ఆస్తి కొడుకులకి అందటం కన్నా ఇప్పుడే అవసరమైనప్పుడే ఆస్తి పంచి ఇవ్వటం మంచిదని ఆలోచించి ఆస్తి మొత్తం కొడుకులకి పంచేశాడు. ఆస్తి పంచిన తర్వాత తను ఎంత పొరపాటు చేశాడో తెలిసి వచ్చింది సుందర్రావుకి. ఆస్తి పంపకాలైన తర్వాత కొడుకుల అసలు రంగు బయటపడింది. తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకోవటానికి కొడుకులు వంతులు వేసుకోవటం సుందర్రావుకి రుచించలేదు. అందుకే అవస్థలు పడుతూ కొడుకుల దగ్గర ఉండే కన్నా వచ్చే పెన్షన్తో ఏదో ఒక వృద్ధాశ్రమంలో ఉందామని రాజేశ్వరికి నచ్చజెప్పి, ఇదిగో కృష్ణమూర్తి నడిపే వృద్ధాశ్రమంలో ఉంటున్నారు వాళ్ళు. వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అనటం కంటే పిల్లల చేత ఉంచబడ్డారు అనటం సమంజసమేమో. సమయానుకూలంగా టిఫిన్లు, భోజనాలు అందుతున్నాయి. కొడుకులు, కూతుళ్ల చేతుల్లో మోసపోయిన తోటి వృద్ధులతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అందరూ అన్ని పనులలో సాయం చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఆ ఆనందం వెనక వాళ్ళు పైకి చెప్పుకోలేని మానసిక క్షోభ, తమ రక్తం పంచుకొని పుట్టిన నరరూప రాక్షసుల కరడుగట్టిన మానవతారహిత హృదయాలు ఉన్నాయి. కానీ అవి పైకి కనిపించనీయకుండా అందరూ బాగా నటిస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. ఎంతోమంది విద్యార్థుల మనసులు చదివిన సుందర్రావుకి కన్న పిల్లల చేత వెలివేయబడిన వయోవృద్ధులను అర్థం చేసుకోవటం తేలికే అయ్యింది. అందరూ తనలాగే పిల్లల చేతిలో ఓడిపోయారని తెలిసి రక్తం ఉడికిపోయింది. కానీ ఆ ఓటమి తాము ఏ ఆట ఆడకుండానే ఫలించిందని గట్టిగా నమ్మిన సుందర్రావు తన కోసం కాకపోయినా మిగతా అందరి కోసమైనా కసితీరా కన్న పిల్లల మీద నెగ్గాలనుకున్నాడు. అందుకే తన కొడుకుల మీద కేసు వేశాడు. కనీ పెంచి వృద్ధిలోకి తీసుకువచ్చి తమకున్నదంతా వారికే ఊడ్చిపెట్టి తీరా వాళ్ళు మమ్మల్ని చూడవలసిన సమయం వచ్చినప్పుడు కాలితో తన్ని పొమ్మనటం ఎంతవరకు సబబు అని. ఈ వృద్ధాప్యంలో జీవితాన్ని లాగలేక వెళ్ళదీస్తున్న మాలాంటి ముసలివాళ్లకి పిల్లల తోడు నీడ ఎంతైనా అవసరమని కోర్టులో కేసు వేశాడు. ఎంతమంది వద్దని వారించినా ఈ కేసు అంతం చూడాలనుకున్నాడు సుందర్రావు. ఈ కేసు సంగతే ఇందాక లాయర్తో సుందర్రావు మాట్లాడింది. కోర్టులోనికి రాగానే తండ్రి కేసి కసిగా చూస్తున్నారు కొడుకులిద్దరూ. తమ మీద ఏమి కక్ష సాధిస్తావని వ్యంగ్యంగా ఒక నవ్వు విసిరి చూస్తున్నారు. అవేమి తనకు పట్టనట్లు కూర్చున్నాడు సుందర్రావు. జడ్జి రాగానే కేసువాదన ప్రారంభించమన్నారు. సుందర్రావు కొడుకుల వైపు వాదించే లాయర్ కిషోర్ లేచాడు. యువర్ ఆనర్, కన్నపిల్లలను పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఉంది. అలాగే సంపాదించిన సంపాదన కొడుకులకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకి ఉంది. ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత ఆ ఆస్తి పిల్లలకిచ్చినా ఉపయోగానికి రాదు. అవసరం ఉన్నప్పుడు ఇస్తేనే కదా పిల్లలకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా, చేసే ఉద్యోగాల రీత్యా ఈ రోజుల్లో తమ సంసారాన్ని లాగటమే కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులను ఉంచుకొని ఎలా సుఖంగా చూడగలరు? అందుకే నా క్లయింట్లు తమ తల్లిదండ్రులను తమ వద్ద ఉంచుకొని కష్టపెట్టే కన్నా వాళ్ళని మంచి వృద్ధాశ్రమంలో ఉంచి సంతోషంగా చూడాలనుకున్నారు. దీనికి వాళ్ళేదో తప్పు చేసిన వారిలా
నా క్లయింట్లను ముద్దాయిల్లా చూసి కేసు పెట్టి వాదిస్తున్నారు ఈ సుందర్రావు గారు. మా క్లయింట్లు ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చీటికి మాటికి ఇలా కేసులతో కోర్టు గుమ్మం ఎక్కితే వాళ్ళ పరువుకి భంగం కలుగుతుంది యువర్ ఆనర్. అందుకే ఈ కేసుని తగు విధంగా చర్చించి సరి అయిన తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్ అని తన వాదన వినిపించాడు కిషోర్. జడ్జి ప్రతివాదన వినిపించమనగానే సుందర్రావు తరపు లాయర్ విశ్వనాథం లేచాడు. యువర్ ఆనర్, చిన్నప్పటి నుంచి కనీ పెంచి పెద్ద ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన కొడుకుల దగ్గర ఉండాలనుకోవటం తప్పు కాదు కదా యువర్ ఆనర్. ఈ వయసుడిగిన వయసులో ఎవరి ఆధారం లేకుండా ఎలా ఉండగలరు? ఉన్నదంతా ఊడ్చి కన్నపిల్లలకు ఇచ్చేసి ఈ ముసలాళ్ళు ఎలా జీవితాన్ని లాగగలరు యువర్ ఆనర్? వీళ్ళకి పెళ్ళయ్యేంత వరకు కంటికి రెప్పలా చూసుకొని పెళ్ళైన తర్వాత తమ దగ్గర ఉన్నది ఇచ్చేసిన ఈ తల్లిదండ్రులను ఇప్పుడు జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా కొడుకులుగా వీళ్ళకి ఉంది. ఆ బాధ్యత మరిచిన కొడుకుల మీద నా క్లయింట్ కేసు వేశారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని వాదించాడు విశ్వనాథం. దీనికి మీ నుండి సమాధానం ఏమిటి అని కిషోర్ని జడ్జి అడగగానే కిషోర్ లేచాడు. యువర్ ఆనర్, ఇదంతా సుందర్రావు గారు నా క్లయింట్ల మీద చేస్తున్న అనవసరపు రాద్ధాంతం. ఒక్కసారి ఆస్తి వాళ్ళ పేరు మీద రాసిన తర్వాత మరలా తిరిగి తనకు ఎలా రాయమంటారు? ఇది ఆయనకి తెలివి ఉండగానే రాసిన వీరునామాయే కదా. మరలా తిరిగి రాసిమని కోర్టు గుమ్మం ఎక్కారంటే వారి మానసిక స్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది యువర్ ఆనర్. మీరే దీని మీద సమగ్ర విచారణ జరిపి మా క్లయింట్లకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్ అని తన వాదన వినిపించాడు కిషోర్. దీనికి మీ సమాధానం ఏమిటి అని విశ్వనాథాన్ని అడిగాడు జడ్జి. విశ్వనాథం లేచే లోపల సుందర్రావు లేచాడు. నా మనోవేదనను నేను మాత్రమే చెప్పుకోగలను సార్. నా బాధను చెప్పుకునేందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి జడ్జి గారు అని అడిగాడు సుందర్రావు. మీరేమి చెప్పదలుచుకున్నా ఈ బోనులోకి వచ్చి చెప్పండి అన్నాడు జడ్జి. సార్, నేను నా కొడుకులకి అదే సార్, ఈ రాక్షసులకి నేను పంచి ఇచ్చినది నాకు తరతరాలుగా వచ్చిన ఆస్తి కానే కాదు సార్. నేను ఒక్కొక్క పైసా కూడబెట్టిన ఆస్తి. ఇది నా ఒక్కడి రెక్కల కష్టార్జితం సార్. నా చెమట కంపుతో పోగుబడిన పచ్చ కాగితాల సంపద సార్. ఇందాక సదరు లాయర్ గారు నేను తెలివి ఉండగానే రాసిన వీలునామా అని అన్నారు. అవును సార్, నాకు తెలివి ఉండే ఈ మూర్ఖులకి నా ఆస్తినంతా రాసిచ్చాను సార్. కానీ నేను ఎంత తప్పు చేశానో ఆ తర్వాత తెలిసింది. ఇప్పుడు అదే తెలివితో నా ఆస్తి నాకు కావాలని కేసు పెట్టాను సార్. కాలు చెయ్యి మూలపడిన తర్వాత ప్రతి మనిషి చంటిపిల్లాడే అవుతాడు సార్. వీళ్ళు చిన్నప్పుడు నడిస్తే ఎక్కడ కందిపోతారో అని మేము కంటికి రెప్పలా చూడలేదా? ఇప్పుడు మమ్మల్ని చూడవలసిన టైం వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు చూడరు? మమ్మల్ని చూడాల్సిన సమయంలో సంపాదన, పని ఒత్తిడి, చాలీచాలని జీతాలని వంకలు చెప్పి వంతులుగా మమ్మల్ని అంగట్లో సరుకుల్లా పంచుకుంటున్నారే. వీళ్ళని పెంచి పెద్ద చేసి ఇంతటి ప్రయోజకుల్ని చేయటానికి మేము ఎన్ని పూటలు పస్తులున్నాం సార్. వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని భారమని అనాథల్లా వృద్ధాశ్రమంలో వదిలేశారే. అప్పుడు మేము కూడా పెంచలేక వీళ్ళని అనాథ శిశువుల్లా ఏ పెంట కుప్పల మీదో వదిలేసుంటే వీళ్ళ పరిస్థితి ఏమై ఉండేది సార్? ఇది నా ఒక్కడి ఆవేదన కాదు సార్. నాలాగా కన్న పిల్లల చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన ప్రతి తల్లి తండ్రి ఆవేదన సార్. తమని తాము స్వచ్ఛందంగా పిల్లల దగ్గర తాకట్టు పెట్టుకొని జీవన్మృతుల్లా కాలాన్ని వెళ్లదీస్తున్న అభాగ్యుల ఆత్మఘోష సార్. వీళ్ళు కన్నవాళ్ల నుండి వచ్చిన ఆస్తికి వారసులమని అంటారు కదా సార్. మరి కనీ పెంచి వృద్ధిలోకి తీసుకువచ్చిన తల్లిదండ్రుల అవసాన దశలో వారి పూర్తి బాధ్యత కూడా కన్నబిడ్డలదే కదా సార్. కన్నబిడ్డలు ఈ దశలో చూడక ఇదిగో ఈ వయసులో ఇక్కడున్న ముసలివాళ్లని ఈ వృద్ధాశ్రమాలు అక్కున చేర్చుకుంటున్నాయి సార్. ఆ మాత్రం అనురాగం, ఆప్యాయతలు వీళ్ళు చూపించలేకపోయారు సార్. అందుకే కావాలనే వీళ్లకు తెలిసి రావాలని మళ్ళీ నా ఆస్తి నాకు కావాలని కేసు వేశాను సార్. మీరే దయచేసి ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ అని తన వాదన వినిపించాడు సుందర్రావు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత తన స్వార్జితాన్ని ఎవరికైనా ఎప్పుడైనా రాసివ్వవచ్చు. అలాగే కన్న తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత కన్న పిల్లలకి ఖచ్చితంగా ఉంది. అలా చూడని మరుక్షణంలో తన ఆస్తిని తనకు అడిగే హక్కు మరలా కన్న తండ్రికి ఉందని ఈ కోర్టు భావిస్తోంది. న్యాయ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ వేయని కేసు వేశారు సుందర్రావు గారు. ఆయన ఎంత మనసు రగలకపోతే కన్న కొడుకుల మీద కేసు పెడతారు. అందుకే కొడుకులు ఈ అవసాన దశలో తల్లిదండ్రులను చూడనప్పుడు
తాము పంచిన ఆస్తిని నయా పైసలతో సహా తిరిగి పొందే హక్కు ఉంది. తక్షణమే సుందర్రావు దంపతులకి వారు పంచిన ఆస్తిని తిరిగి ఇవ్వమని, వారి కొడుకులని ఈ కోర్టు ద్వారా ఆర్డర్ వేస్తున్నాను అని సంచలన తీర్పును చెప్పారు జడ్జి. వృద్ధాశ్రమం నుండి వచ్చిన వృద్ధుల కరతాళ ధ్వనులతో కోర్టు మార్మోగిపోయింది. తాము చేసిన తప్పేమిటో తెలుసుకొని తలదించుకున్నారు కొడుకులిద్దరూ. తన కొడుకుల మీద కేసు నెగ్గినందుకు ఇది కోర్టు అని కూడా మరిచిపోయి గట్టిగా నవ్వాడు సుందర్రావు. ఆ నవ్వుకి అందరూ సుందర్రావుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఇది నేను కేవలం నా కొడుకుల మీద నెగ్గిన కేసు కాదు సార్. పచ్చ కాగితాలకు ఇచ్చిన విలువ పచ్చని జీవితాలకు ఇవ్వని కసాయి కొడుకుల మీద నెగ్గిన కేసు. కూడా తీసుకువెళ్లలేని పైసల కోసం కన్న తల్లిదండ్రుల ఊసు కూడా ఎత్తని బిడ్డల మీద యుద్ధం లేకుండా నెగ్గిన కేసు. ఈ కేసు కళ్ళు మూసుకుని పోయి కన్న తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలివేసే అవకాశవాదుల కళ్ళు తెరిపించాలి. ఆకలేస్తే కన్నవాళ్లకి పట్టెడన్నం పెట్టని నరరూప రాక్షసులకి కనువిప్పు కావాలి. ఈ కేసులో నెగ్గి ఆ ఆస్తితో భోగభాగ్యాలు అనుభవిద్దామని ఈ కేసు వేయలేదు సార్. మీ చేతులతోనే ఆ ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి చెందేటట్టు రాయండి. నాలాంటి వాళ్ళు ఇచ్చే ఇలాంటి సంపదతో వృద్ధాశ్రమాలు ఎదిగి ఎంతోమంది అనాథ వృద్ధులకి నీడనివ్వాలని కోరుకుంటున్నాను. నా ఈ కోరికను కాదనకుండా తక్షణమే తీర్చండి సార్ అని వినయంగా జడ్జిని కోరాడు సుందర్రావు. సుందర్రావు తీసుకున్న నిర్ణయానికి అక్కడున్న ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించారు జడ్జితో సహా. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా. ఈ కథలో లాగానే బయట కూడా చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తిని పంచేసి తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా గనక జరిగినప్పుడు సుందర్రావు గారిలాగా గనక ప్రవర్తిస్తే ప్రతి కొడుకులకి కూడా, కొడుకులకనే కాదు, ఆస్తిని తీసుకున్న పిల్లలకి తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ఉందని, చూడకపోతే గనక ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని అర్థమవుతుంది. కాకపోతే తల్లిదండ్రులు పిల్లల నుండి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వాళ్ళ మీద కేసులు వేయటం చేయరు కదా. అలా చేస్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కలుగుతుంది. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.